హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు నా బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపించబోతున్నానండి. సో నేను ఎలా కట్ చేస్తాను అనేది అయితే నేను చూపించబోతున్నాను. మీరు ఎలా కట్ చేస్తారండి? ఆది బ్లౌజ్తో కట్ చేస్తారా, టేప్తో కట్ చేస్తారా? నేనైతే రెండు వాడేస్తానండి. అది నా బ్లౌజ్కి అయితే మాత్రం రెండు వాడేస్తాను. సో నేనైతే బయటవి స్టిచ్ చేసినప్పుడైతే మెజర్మెంట్స్ ఇస్తే మెజర్మెంట్స్తో కట్ చేసేదాన్ని. ఆది బ్లౌజ్ ఇస్తే ఆది బ్లౌజ్తోనే కట్ చేసేదానండి. అది ఎందుకు అంటే సో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. రెండింటితో కట్ చేసినప్పుడు అయితే కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. అది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుందండి. సో ఇప్పుడైతే నా బ్లౌజ్ కటింగ్ అండి. ఇదైతే ఎప్పుడుదో వీడియో నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. అంటే ఇప్పుడైతే వాయిస్ ఇచ్చి మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో అదైతే ఇప్పుడు చూసేద్దామండి. బ్లౌజ్ కటింగ్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేనైతే హ్యాండ్స్ అయితే కట్ చేశానండి. బ్లౌజ్ చూస్తున్నారు కదా, హ్యాండ్స్ అయితే ఇలా వర్క్ ఇచ్చాడండి. హ్యాండ్స్కి ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చాడు. ఇది 9.5 ఇంచెస్ అలా ఉందండి. 10 ఇంచెస్ కూడా లేదు. కింద కట్ వర్క్ వచ్చింది కదా, సో దాంతో కలిపితే 10 ఇంచెస్ ఉంది. సో మనం లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు మనం కట్ వర్క్ వరకే కట్ చేసుకోవాలి కాబట్టి అది నేను కొలుచుకున్నాను అనమాట. సో లైనింగ్ ఎంతవరకు కట్ చేసుకోవాలి అనేది అయితే నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను. సో ఇలా హ్యాండ్స్కి ఆల్ ఓవర్ వర్క్ వచ్చినప్పుడు బ్లౌజ్కి అక్కడక్కడ బుడ్డి వస్తుందండి. సో అలా వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, నేనైతే ఎలా కట్ చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. సో హ్యాండ్స్కి అయితే ఇలా మనం మడతేసేటప్పుడు అండి, నేనైతే ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. మామూలుగా హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు చాలామంది రెండు వైపులా జాయింట్ వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల జాయింట్ అనేది ఒక సైడే వస్తుంది. ఇంకా మనకి ఖర్చు అనేది కుట్ల మీద వచ్చినా సరే, కుట్ల మీద వచ్చినప్పుడు కూడా మనకైతే నీట్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మన హ్యాండ్ లెంత్ అంటే మన సంకలూజు ఎంత ఉందో చూసుకొని మన ఖర్చు వరకు ఒక సైడ్ చూసుకొని ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఒక్క సైడ్ జాయింట్ వేయడం వల్ల హ్యాండ్ అనేది చూడడానికి, అంటే మనం జాయింట్ వేసే క్లాత్ ఒక్క సైడే వస్తుంది కాబట్టి మనకి ఖర్చు అంటే ఖర్చు మీద వచ్చిందనుకోండి కుట్టు, అప్పుడు ఖర్చు క్లాత్ మందం అవుతుంది. సో అలా అవ్వకుండా ఉంటుంది. ఇంకా చూడడానికి కూడా నీట్గా అయితే ఉంటుందండి. సో నేను బ్లౌజ్తో కూడా చూస్తా అన్నాను కదా, సో బ్లౌజ్ వేసి ఒకసారి చెక్ చేశాను అనమాట. ఇలా మనం ఫస్ట్ అయితే ఇదైతే పెద్ద పన్నా అండి, సో అందుకనేసి నేను జాడిచ్చాను. చిన్న పన్నా అయితే నేనైతే జాడిచ్చానండి. నావైతే బయటకైతే జాడిస్తాను. పెద్ద పన్నా ఏంటంటే షింక్ అవుతుంది, అలాగే కలర్ కూడా షేడ్ అవుతుందండి. సో మీరైనా సరే పెద్ద పన్నా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా జాడించుకోండి. నేనైతే క్లాత్ మెయిన్ క్లాత్ వరకు ఇలా మార్కింగ్ చేసుకుంటాను. మన హ్యాండ్ డౌన్ అనేది సంక డౌన్ 2.5 తీసుకోవాలండి. 2.5 తీసుకొని మనమైతే ఇలా లైన్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. మనం ఇలా 2.5 సంక డౌన్ తీసుకోవడం వల్ల మనకి షేప్ అయితే కరెక్ట్గా వస్తుందండి. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మనకి బ్లౌజ్ హ్యాండ్ జాయింట్ వేసిన దగ్గర మనకి ముడత అయితే రాదు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి, ఇదైతే సంక డౌన్ 2.5 తీసుకుంటాను అని. అంటే మీరు అన్ని వీడియోస్ చూడరు కదా, సో అందుకనేసి అయితే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో నా వీడియో ప్రతి ఒక్కరు చూసేవాళ్ళంటే మాత్రం థ్యాంక్ యూ అండి. సో ఇలా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అంటే బ్లౌజ్ టేప్ కటింగ్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఇలా చెక్ చేసుకుంటే టేప్ కటింగ్ నేర్చుకోవడం ఈజీ అవుతుంది. సో చూస్తున్నారు కదా, అంతవరకు అయితే వచ్చింది. ఇదైతే వర్క్ బ్లౌజ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. సో ఇలా క్రాస్గా గీయండి. మనకి సంక డౌను ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా గీసేయండి. అలాగే హ్యాండ్ కూడా కొంచెం క్రాస్ తీసుకోండి, ఎందుకంటే మన హ్యాండ్ అనేది మనం ఇలా స్ట్రైట్ లైన్ గీసినట్లుగా అయితే ఉండదు. ఇంకా పర్ఫెక్ట్ కటింగ్ అయితే వేరే ఉంటుందండి. నేనైతే కొంచెం
ఇలా కట్ చేస్తాను ఈజీ వేలో. మామూలుగా అయితే సంక డౌను అంటే మనం కింద జాయింట్ వేసేటప్పుడు హ్యాండ్స్ చేసేటప్పుడు కుట్టు అనేది కొంచెం క్రాస్గా గీస్తారు. ఇంకా ప్రొఫెషనల్గా కుట్టే వాళ్ళైతే అలాగే గీస్తారు. ఇలా క్రాస్గా తీయడం వల్ల చెయ్యి అనేది మనకి కరెక్ట్గా షేప్ ఉండదు కాబట్టి అలా అయితే వస్తుంది. సో ఇలా క్రాస్గా అయితే గీసేసుకోండి. నేను ఇది హ్యాండ్ జాయింట్ వస్తుంది కదా అండి, అందుకనేసి నేను సంక డౌన్ అయితే ఇక్కడ ఏమీ కట్ చేయలేదండి. హ్యాండ్ జాయింట్ వేసిన తర్వాత కట్ చేసేద్దాం అనేసి అయితే నేనైతే సంక డౌన్ కట్ చేయలేదు. స్టిచ్చింగ్ అయితే కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా మనిషిని బట్టి చాలా తేడా ఉంటుందండి. సో వాళ్ళు అలా కట్ చేశారు, నేను అలాగే కట్ చేయాలి అనేసి అయితే ఒక్కసారిగా కటింగ్ మార్చుకోకండి. మీరు 1, 2, 3 సార్లు చూసిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా అర్థమైతేనే వేరే వాళ్ళ స్టిచ్చింగ్ ఐడియాస్ అయితే ఫాలో అవ్వండి. సడన్గా ఒక్కసారి చూసి ఇది నాకు అర్థమైపోయింది అని డైరెక్ట్గా అయితే ట్రై చేయకండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి, బ్యాక్ పార్ట్ కోసం ముందుగా అయితే ఒక లైన్ అయితే గీసేస్తున్నాను. అలాగే బ్లౌజ్ లెంత్ ఎంత పెడతారు, మీ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అనేది కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. నేనైతే స్టాండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి నాకు టైం సరిపోయింది. ఇది చిన్న స్టాండ్తో కట్ చేశానండి. సో అందుకనేసి నాకు కొంచెం ఫోన్ మీకు కనిపిస్తుందా లేదా అని చూసి సెట్ చేసుకుంటూ కట్ చేశాను. ఈ బ్లౌజ్ అయితే నేను దసరా కుట్టుకున్నానండి, సంక్రాంతికి అప్లోడ్ చేస్తున్నాను. సో సంక డౌన్ అనేది నేనైతే 5.5 అలా తీసుకుంటాను. అది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను అటు ఇటు. నెక్ ఎంత పెడతాము అనేది కూడా ఒక మార్కింగ్ అంటే ఇది నా బ్లౌజ్ కాబట్టి నేను ఐడియాతో మార్కింగ్ చేసుకున్నాను. మీ బ్లౌజ్ చెక్ చేసుకొని పెట్టుకోండి. మనం ఎంత వస్తుంది, నడుము ఎంత వస్తుందో చూసుకొని దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకు అంటే బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తాం కాబట్టి. ఇంకా అలాగే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మన చెస్ట్ ఎంత వస్తుందో అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఇలా లైన్స్ అయితే గీసుకోవాలండి. ఇప్పుడు సంక డౌన్ అనేది ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటాను. సంక డౌన్ తీసుకుంది కరెక్ట్గా తీసుకున్నానా లేదా అనేది అయితే నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాను. సో షోల్డర్ లైన్ గీస్తాం కదా, షోల్డర్ లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండు అయితే చూస్తున్నాను. సంక అంటే మన నెక్ వచ్చేసి నేను 2.5 పెట్టుకుంటానండి. 2 కన్నా కొంచెం ఎక్కువగా పెట్టుకుంటాను. 2.5 అంటే హెవీ పర్సనాలిటీకి పెట్టుకోవాలండి. మామూలుగా అయితే 2 పెట్టుకుంటే సరిపోతుంది. నేను 2.5 పెట్టుకుంటాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెడతాను. ఇంకా మనం అక్కడ 5.5 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 5 పెట్టుకోవాలి కింద. సో ఇక్కడ కొంచెం క్రాస్ తీయడం వల్ల బ్లౌజ్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది. మన హ్యాండ్ జాయింట్ వేసినప్పుడు బ్లౌజ్ మెయిన్ పార్ట్ కూడా కొంచెం ఎక్స్ట్రా అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ సంక డౌన్ చూసి మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలండి. అంటే హ్యాండ్ డౌన్ సంక డౌన్ తీసాం కదా, అది కొంచెం పైకా కిందకి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ సరిపోయిందండి, ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం బ్యాక్ పార్ట్ ఖర్చు దగ్గర, సంక డౌన్ దగ్గర, అలాగే బ్యాక్ ఎంత పెట్టామో, ఇంకా సంక చుట్టు కొలత, అలాగే నెక్ ఎంత పెట్టామో అనేది ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అది టేప్తో ఫస్ట్ టైం కట్ చేసుకున్నప్పుడైతే ఇలా చెక్ చేసుకుంటే కొంచెం మీకు డౌట్ అనేది క్లియర్ అవుతుంది. నేను ఖర్చు ఎక్స్ట్రా గీసుకుంటాను కాబట్టి నేను కుట్ల మీదే చూసుకున్నానండి. అంటే లాస్ట్ కుట్టు ఎంత ఉంది అనేది ఇంతవరకు పెట్టేసి చూసుకున్నాను.
ఇంకా ఇది ఈజీ అండి. బ్లౌజ్ ఇలా మనం ఫోల్డ్ వేసుకొని ఒకసారి బ్లౌజ్ మీద వేసేసుకొని చూసేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది వస్తుంది. బ్లౌజ్ వేసుకొని ఒకసారి ఇలా మనం బ్లౌజ్తో ఆది బ్లౌజ్తో బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది అయితే నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తానండి. ఇది టేప్తో కట్ చేశాక ఆది బ్లౌజ్తో ఎలా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. మనం డైరెక్ట్గా ఆది బ్లౌజ్తో కట్ చేస్తే మెజర్మెంట్స్ కొంచెం అటు ఇటుగా వస్తాయి. సో ఇదైతే టేప్తో చూస్తూ ఆది బ్లౌజ్ చెక్ చేసుకుంటూ కట్ చేశాను కాబట్టి ఇది కొంచెం వేరేగా ఉంటుంది. సో నేను కరెక్ట్ మెజర్మెంట్స్తో మార్కింగ్ చేశాను కాబట్టి నేను ఎంతవరకు అయితే ఖర్చు వదిలేస్తానో అంతవరకు క్లాత్ వదిలేసుకొని ఇలా కటింగ్ అయితే చేస్తున్నానండి. నేను నైట్ పిల్లలు పడుకున్నాక కట్ చేశానండి, లేకపోతే ఆఫ్టర్నూన్ పడుకున్నప్పుడు కట్ చేశాను. సో ఇద్దరు నాకు చిన్న పిల్లలు కాబట్టి నేను టైలరింగ్ వీడియోస్ కంటిన్యూగా పెట్టడం నాకు కుదరట్లేదు. సో వీలుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ అయితే పెడతానండి. వీడియో చేసినా నాకు వాయిస్ ఇవ్వడానికి కొంచెం కుదరట్లేదు అనమాట. కొంచెం వాయిస్ ఇచ్చినప్పుడు కుదిరినప్పుడు వాయిస్ ఇచ్చి నేనైతే అప్లోడ్ చేస్తానండి స్టిచ్చింగ్ వీడియోస్ కూడాను. ఇలా కొంచెం క్రాస్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కుట్టు వేసినప్పుడు సంకలో క్లాత్ ఎక్కువ అనిపించదండి. నేనైతే ఇలా కట్ చేశాను. బ్లౌజ్కైనా డ్రెస్కైనా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా అయితే కట్ చేస్తానండి. మీరు ఏ నెక్ వేస్తారు బ్లౌజ్కి? బ్యాక్ సైడ్ అయితే నేనైతే ఒకప్పుడు పలక నెక్ వేసేదాన్ని అండి, స్క్వేర్ నెక్. కాకపోతే తర్వాత నేను షాప్లో నేర్చుకునేటప్పుడు అయితే యూ నెక్ అన్నయ్య బాగా స్టిచ్చింగ్ చేసేవాడు. అక్కడ నేను చాలామందిని చూశాను, వాళ్ళు ఏంటంటే యూ నెక్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. సో నేను ఒక్కసారి ట్రై చేశాను. నాకైతే యూ నెక్ బాగా నచ్చిందండి. సో ఫిట్టింగ్ కూడా నాకు కరెక్ట్గా అనిపించింది. సో స్క్వేర్ నెక్ వేసేవాళ్ళు కూడా ఇలా యూ నెక్ ట్రై చేయండి, మీకు కూడా బాగుంటుంది, సెట్ అవుతుంది. అందులో స్క్వేర్ నెక్ ఎందుకు నాకు అనిపించింది అంటే, స్క్వేర్ నెక్ ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే కార్నర్స్ దగ్గర చినిగిపోతూ ఉంటుంది. అదే యూ నెక్ అయితే మనకు ఆ ఛాన్స్ ఉండదండి. మీరు రెగ్యులర్గా వేసుకున్నా సరే యూ నెక్ అయితే చినగదు. నేను పైన 2.5 పెట్టుకున్నాను కదా, కింద 2.5 తీసుకున్నానండి. సో మనకైతే ఇప్పుడు పర్ఫెక్ట్ యూ షేప్ అయితే వస్తుంది. ఇలా కొంచెం కర్వ్ తీసుకోండి. సో ఇదైతే యూ నెక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీ దగ్గర కనుక స్కేలు ఇలా రౌండ్ స్కేల్ ఉన్నట్లయితే దాంతో కర్వ్ వేసుకోండి. నాకైతే ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అండి మనం కరెక్ట్గా క్రాస్ తీసుకొని కట్ చేసుకోవాలండి, లేకపోతే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్ షేప్ అవుట్ అవ్వదు. అంటే మీకు కరెక్ట్ షేప్లో అనిపించదు, మీకు వేసుకున్నా కూడా ఫిట్టింగ్ ఉండదండి. ఇది క్రాస్ జాకెట్లు అంటే క్రాస్ జాకెట్లు సాదా జాకెట్లు వేరుంటాయి. సో సాదా జాకెట్లు వేసే వాళ్ళకైతే ఏమీ కాదండి, కానీ క్రాస్ జాకెట్లు వేసుకునే వాళ్ళకైతే ఇలా క్రాస్ తీసుకుంటేనే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంకా మనకి ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఒక గీతలు అయితే గీసేసుకోండి. ఇది అనేది మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ ఆధారంగానే మనం కట్ చేస్తామండి. సో మన మెయిన్ లైన్స్ అనేది ఇక్కడ గీసేసుకోవాలి. నేనైతే ఫ్రంట్ అయితే స్టార్ నెక్ వేస్తానండి. సో ఇదైతే మ్యాక్సిమం అన్ని బ్లౌజులకు ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది షేప్ పట్టీ కోసం 3 ఇంచెస్ అయితే ఉంచి కట్ చేశాను, అంటే మార్కింగ్ చేసుకున్నాను.
ఆ 3 ఇంచెస్ షేప్ వస్తుంది. ఇక్కడ మిడిల్ పార్ట్లో వచ్చేసి 2.5 ఇంచెస్ 2 ఇంచెస్ వరకు క్రాస్ తీసాను. ఇంకా ఇక్కడ చూసిన ఇటు సైడ్ అయితే నేను ఈ క్లాత్ తీసాక మార్కింగ్ చేస్తాను. మీకు క్లారిటీగా వీడియో చేసేటప్పుడే నేను కట్ చేసేటప్పుడే చెప్తూ వీడియో చేస్తానండి ఒకటి. సో అప్పుడైతే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇదైతే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చూద్దాము. బ్లౌజ్ నెక్ నేను ఈ బ్లౌజ్ ఆధారంగా పెడుతున్నా కాబట్టి సో బ్లౌజ్ నెక్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడండి ఉక్సులు పట్టి మనం ఏదైతే వేస్తామో ఇది 5 ఇంచెస్ పెట్టుకోండి. మీకు 5 ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ హెవీ పర్సనాలిటీ ఉండి అలాగే ఇంకా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోండి మీ పర్సనాలిటీని బట్టి. నార్మల్గా అందరికీ ఇదైతే సరిపోతుంది. ఇది 5 ఇంచెస్ పెట్టుకోండి. కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకైతే వదిలేసుకోండి. ఇప్పుడు ఇదైతే మనం క్రాస్ లైన్స్ అయితే తీసుకోవాలండి. ఇది ఇలా ఫస్ట్ గీసుకొని కొంచెం క్రాస్గా అయితే మనం గీసుకుంటే అయిపోతుంది. ఇక్కడ టక్స్లు ఎంత పెట్టాలి అనేది కూడా నేను ఇక్కడే కట్ చేసుకుంటాను. సో మన మెయిన్ పార్ట్ వచ్చేసి ఖర్చు కోసం కాకుండా 7 ఉందండి. సో మనకి 7 రావాలి. ఇక్కడ 2 ఇంచులు. అలాగే ఇక్కడ వచ్చేసి మీ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకోండి. అది మీకు కరెక్ట్ ఫిట్టింగ్ బ్లౌజ్ ఉంటే. అక్కడ నుంచి కూడా ఇక్కడికి మన మెయిన్ పార్ట్ ఎంత వచ్చిందో అంత రావాలి. సో మనం అక్కడ నుంచి ఇక్కడికి ఇంకా ఇక్కడ నుంచి ఇది కట్ చేసుకోవాలి, అంటే మార్కింగ్ చేసుకోవాలి. సో 7 అయితే రావాలి. అది ఇది సేమ్ వస్తుంది. ఈ మధ్యలో ఉన్నది మనం టప్స్ వేస్తాం కాబట్టి అది కౌంట్లెస్ అండి. అది నేను ఆది బ్లౌజ్ని చూసి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎక్స్ట్రా పెట్టుకున్నారా, కరెక్ట్ ఫిట్టింగ్ బ్లౌజ్ తీసుకుంటే అయితే ఇదైతే చూసుకోవాలి. ఇంకా అలాగే ఒక 2 ఇంచెస్ ఖర్చు నేను సేమ్ రావాలని దాంతోపాటు ఇలా మార్కింగ్ చేసుకున్నాను. సో ఇలా లైన్స్ గీసుకుంటే క్రాస్ అనేది వచ్చేస్తుంది. సో ఇంతేనండి, మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ మీకు అర్థం కాకపోతే ఇందులో ఏదైనా సరే మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా సరే ఏదైనా బ్లౌజ్ డ్రెస్ కటింగ్ కావాలి అన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఆ వీడియో అయితే చేస్తాను. నేను స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడే వీడియో అయితే చేస్తానండి. మనం ఇక్కడైతే డబ్బా కట్ చేసుకోవాలండి. సో నేనైతే ఇది డైరెక్ట్గానే కట్ చేస్తున్నాను. సో ఇది ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు అయితే వస్తుంది. ఇలా క్రాస్ తీసుకోకపోతే మనకి బ్లౌజ్ అయితే అస్సలు ముడత వచ్చేస్తుందండి. ఈ క్రాస్ అయితే తీసుకోవాలి, ఖచ్చితంగా అయితే తీసుకోవాలండి, లేకపోతే మనకి ఫిట్టింగ్ అనిపించదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఫ్రంట్ పార్ట్ కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు లోపల సైడ్ కట్ చేసుకున్నాను. మనకి ఎందుకంటే నెక్ కరెక్ట్గా అనిపిస్తుంది అలా కట్ చేసుకోవడం వల్ల. ఇలా డాట్స్ పెట్టుకోవడం అయితే నాకు అలవాటు అండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, స్టిచ్ చేసేటప్పుడు మనం ప్రతిసారి టేప్తో మెజర్మెంట్స్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకని నేను ఇలా అయితే కట్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే సేప్ పట్టీలండి. సో సేప్ పట్టీల కోసం మనం మెయిన్ క్లాత్ ఎంత పెట్టాము అంతకన్నా ఒక 2 ఇంచెస్ ఖర్చు కూడా చూసుకొని
మార్కింగ్ చేసుకోవాలి. మనం అక్కడ నుంచి కూడా సేప్ పట్టి కాడ మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో అక్కడ ఒక మార్కింగ్, మన మెయిన్ పార్ట్గా ఒక 2 ఇంచెస్ ఖర్చు ఎంత పెట్టుకున్నామో అంతవరకు తీసుకొని ఇలా అయితే తీసుకోవాలండి. సో మనం ఇటు సైడు ఉక్సులు పట్టి సైడ్ అయితే 3.5 ఇంచెస్, ఇటు సైడ్ జాయింట్ సైడ్ కూడా 2.5 ఇంచెస్, 3.5 ఇంచెస్, మిడిల్ పార్ట్లో 2.5 ఇంచెస్ పెట్టి ఇలా క్రాస్ అయితే తీసుకోవాలండి. సో ఇది కరెక్ట్ షేప్ అవుట్ అవుతుంది. మీరు ఫ్రంట్ సైడ్ 3.5 నుంచి 4 ఇంచెస్ తీసుకున్నా కూడా మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. మీకు షేపు కిందకి రావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, లేదు షేపు కరెక్ట్గా కొంచెం ఒక 2 ఇంచెస్ కావాలి అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. కాకపోతే చెప్పాను కదా, సో ఒక 1 ఇంచ్ డిఫరెన్స్తో ఇలా క్రాస్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనం మెయిన్ పార్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి క్రాస్ వస్తుంది కాబట్టి ఇలా ఒక 1 ఇంచ్ వరకు క్రాస్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. నేనైతే ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా కటింగ్ అయితే చేసుకున్నాను గుర్తుండడం కోసం. ఇదైతే సేప్ పట్టి అండి. మనం ఎక్స్ట్రా అంటే క్లాత్ ఉంటే ఓకే, లేదంటే వేరే క్లాత్ అయినా సేప్ పట్టి డౌన్ వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చేతికైతే జాయింట్ వచ్చింది కదా, సో అదైతే కట్ చేసుకోవాలి ఇందులోనే, ఈ క్లాత్లోనే. మనం క్లాత్లో కట్ చేసుకొని ఇందులో పెట్టేసుకుంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా టైం పట్టదు కదా, సో అందుకనేసి అయితే నేను ఇలా ఇక్కడే కట్ చేస్తున్నాను. మనం మిషన్ ఎక్కాక కటింగ్ అయితే ఏం పెట్టుకోకూడదండి, ఆ లైనింగ్ కట్ చేసేది తప్ప, అలా మెయిన్ పార్ట్ కట్ చేసేది తప్ప లైనింగ్ కటింగ్ అయితే ఏం పెట్టుకోకూడదండి. ఇలా జాయింట్లు ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం అంటే ఏమీ కాదు, కానీ కటింగ్ పెట్టుకుంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. ఆ లైనింగ్ జాయింట్ వేసాక సంకడొప్పు అయితే తీస్తానండి, సో అందుకనైతే అది పక్కన పెట్టేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనకి ఖర్చు క్లాత్కి అయితే రాలేదండి, ఇది మెయిన్ పార్ట్ వరకు ఈ వర్క్ అయితే వచ్చింది. సో నేనైతే హ్యాండ్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మనకి నమ్మకం ఉన్నా సరే ఒకసారి క్లాత్ పెట్టి చూసుకోవాలి కదా, సో నేనైతే ఒకసారి చెకింగ్ అయితే చేశాను. ఖర్చు వరకు రాలేదండి, సో ఖర్చు వరకు రాలేదు కాబట్టి ఇంకా మామూలుగా అలా కట్ చేసేసాను. మెయిన్ పార్టే కదా ఈజీగా లైనింగ్ వేసి కట్ చేయొచ్చు అనుకుంటారండి. మన డిజైన్ ఎలా వచ్చిందో చూసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ సెట్ చేసుకొని కట్ చేయడంలోనే ఉందండి. మామూలుగా ఎవరైనా కట్ చేస్తారు, అలా కట్ చేయడానికి చూసి డిజైన్ సెట్ చేసి కట్ చేయడానికి అయితే చాలా తేడా ఉందండి. ఎందుకంటే మనకి బ్లౌజ్ మీద వర్క్ అంతా ఒక సైడ్ వస్తుంది, సో మీరు ఎలా పడితే అలా కట్ చేస్తే అది వెనక సైడ్ పైకి వచ్చిన ఫ్రంట్ సైడ్ కిందకు వస్తుంది. సో అదైతే ఒక సైడ్ కరెక్ట్ వస్తే ఒక సైడ్ రాంగ్ వస్తుంది, అది చూసి కట్ చేసుకోవాలండి. క్లాత్ లేదు ఇంకా బ్లౌజ్ మనదే అనుకున్నాము, ఎలా పడితే అలా కుట్టేయచ్చు. అంటే క్లాత్ అడ్జస్ట్ కానప్పుడు అయితే మనం ఇంకా చేసేది ఏమీ లేదు, బ్లౌజ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. సో క్లాత్ కొద్దిగా అయినా సరే అడ్జస్ట్ చేసి కుట్టడంలోనే ఉంటుందండి. మనకు జాయింట్ వచ్చినా సరే మన బ్లౌజ్ చూడడానికి నీట్గా ఉండాలి. అలానే ఎక్కువ జాయింట్ కూడా వేయకండి. అదైతే చిన్న స్టాండ్ అవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టేసిందండి.
నేను నెక్స్ట్ టైం అయితే కొంచెం డిజైన్ హ్యాండ్స్ బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటాను. సో అదైతే వెంటనే అప్లోడ్ చేస్తానండి. ఒక 2-3 డేస్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇలా కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్. నెక్ అయితే అక్కడ కట్ చేయకండి. అలా కట్ చేయడం వల్ల ఏంటంటే సాగిపోతుంది. జాయింట్ వేసుకునేటప్పుడు కట్ చేసుకోండి. నెక్ మిషన్ మీద జాయింట్ వేసేటప్పుడు కట్ చేస్తే మనకైతే జారదు, సాగదండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే చాలా తక్కువ అంటే తక్కువ క్లాత్ ఉందండి. ఇక్కడ నేనైతే చాలాసేపు తర్జన పడ్డా ఎలా వస్తుంది, ఎలా వేయాలి అని అయితే. ఎందుకంటే హ్యాండ్స్కి జాయింట్ వేయాలి, ఇంకా సేప్ పట్టీలు కావాలి, ఇంకా ఉక్సు పట్టీకి కూడా కావాలి. అన్నిటికీ సెట్ అవ్వాలని అయితే నేను చాలాసేపు అయితే చూశానండి. ఇంకా ఇలా అయితే వేసేసాను. ఇంక ఇది ఫైనల్లో అయితే ఇలా సెట్ చేసుకొని కట్ చేస్తున్నాను. మనకేంటంటే బ్లౌజ్ అనేది అర్జెంటుగా ఉన్నప్పుడు కట్ చేస్తుంటే ఇంకెలాగోకలా మనదే కదా అనేసి అయితే కట్ చేస్తాము. కాబట్టి కొంచెం నిదానంగా టైం తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి కట్ చేశారనుకోండి, అప్పుడైతే మనకి కరెక్ట్గా అయితే వస్తుంది. ఇంకా ఉన్న క్లాత్లోనే హ్యాండ్స్కి జాయింట్ క్లాత్ ఇంకా సేప్ పట్టీలు అయితే కట్ చేస్తున్నానండి. సో మనకి ఫస్ట్ సేప్ పట్టీలు అయితే కట్ చేశాను. మిగిలిన క్లాత్ అంతా కూడాను ఏదైనా సరే అండి జాగ్రత్తగా ఒక పక్కన ఉంచుకోండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయే వరకు కూడా ఈ క్లాత్ వేస్ట్ అయితే కాదండి. చిన్న పీస్ అయినా సరే మనకు అవసరం అవ్వచ్చు. అంటే నెక్ మెడపట్టి వేయాలి, అలాగే జాయింట్ చూసుకోవాలి, ఉక్సులు పట్టి కాజా పట్టి సడన్గా ఎక్కడైనా కట్ అయినా చేసినా సరే సేప్ పట్టీలకు కూడా డబల్ సేప్ పట్టీలకు కూడా అంతా కావాలి. కాబట్టి సో చిన్న పీస్ అయినా సరే వేస్ట్ చేయకుండా అంతా దగ్గర అయితే పెట్టుకోవాలండి. సో నేను నెక్స్ట్ టైం నుంచి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్లో ఎవరైనా టైలరింగ్ నేర్చుకున్నట్లయితే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకైతే తప్పకుండా యూజ్ అవుతుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకా అలాగే మీకు ఏదైనా సరే స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేనైతే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.